జగన్మోహన్ రెడ్డి గారికి సమస్యలు పెరుగుతున్నాయా, పెంచుకుంటున్నారా? అంగన్వాడీల సమ్మె అయితే 15 రోజులుగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు చర్చలకు వరుసగా ఇప్పుడు 2 సార్లు పిలిచారు. ఒక 2 డిమాండ్ల మీద కూడా పాజిటివ్గా స్పందించారు అనేది. కానీ వాళ్ళు ప్రధానంగా 26,000 రూపాయలు వరకు వేతనం చేయాలి అనేది. ఇప్పుడు వాళ్ళతో పాటు వాలంటీర్లు కూడా రోడ్డు ఎక్కబోతున్నారు అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఆల్రెడీ గతంలో ఒకసారి వాలంటీర్లు రోడ్డు ఎక్కారు, నిరసన తెలియజేశారు. తర్వాత వాళ్ళకి అవార్డులు అంటూ రివార్డులు అంటే ఏదో ప్రచారం, కాకపోతే అవి కూడా వాళ్ళకి సరిపోవట్లేదు, వాటి వల్ల పెద్దగా అందరికీ ప్రయోజనం లేదు, ఖచ్చితంగా వీళ్ళు కూడా వేతనం పెంచాలి అనే ఒక డిమాండ్తో సమ్మెకు సిద్ధం కాబోతున్నారు అనేది. నిజంగా వాలంటీర్లు కనుక రోడ్డు ఎక్కితే చాలా సేవలే స్తంభించిపోతాయి. ప్రధానంగా నెల ఇచ్చే పింఛన్లు కానీ ఇవన్నీ కూడా ఆగిపోతాయి ఒక రకంగా. అంటే మళ్ళీ ప్రజలు మామూలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారా? నిజంగా సమ్మెకు పిలుపునిస్తే వాలంటీర్లు రోడ్డు ఎక్కే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకుంటారు, అదంతా ఉత్తుత్తి ప్రచారమైన ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు ఆశా వర్కర్లు అంగన్వాడీ విషయంలో అంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ టైంలో కూడా అంగన్వాడీలు కొన్ని డిమాండ్లు ఆశా వర్కర్లు సమ్మెలు చేయడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు దాదాపు 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ఎందుకు వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలి? అంటే పొలిటికల్ మోటివేటెడ్ యాజిటేషన్స్లో ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుంది, భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీని ప్రేమిస్తున్నటువంటిది ఓ రకంగా ట్రయాంగులర్ లవ్. కమ్యూనిస్టులు తెలుగుదేశాన్ని ప్రేమిస్తున్నారు, తెలుగుదేశం ఏమో బీజేపీని ప్రేమిస్తుంది. ఇప్పుడు కమ్యూనిస్టులు ఆ ప్రేమను నిరూపించుకోవాలంటే, కమ్యూనిస్టులు తన ప్రేమను సక్సెస్ చేసుకోవాలంటే చంద్రబాబుని ఒప్పించాలి, తన దగ్గర ఉన్న ప్రతిభ ప్రదర్శించాలి. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ప్రతిభ ఏంటి? కమ్యూనిస్టులకి వాళ్ళకి ఒరిజినల్ ఓట్ బ్యాంక్ ఏమైనా ఉందా? లేదు. కానీ డిస్టర్బ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. అది ఈ యాజిటేషన్స్. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, మీకు బెజవాడ ఘర్షణలు, బెజవాడ అంటూ సినిమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, శివాలు ఇవన్నీ. ఏంటి అసలు దాని మొత్తానికి మూలం? కమ్యూనిస్టులే. అవును. అక్కడ రంగా నెహ్రూలు గొడవ కాదు అది. కమ్యూనిస్టులు వర్సెస్ మిగతా వాళ్ళు వ్యాపారస్తులు. వ్యాపారస్తులని నరకం చూపెట్టేవాళ్ళు. షాపులు ఉంటాయి ఇప్పటికి కూడా, అదొక మాఫియా లాగా నడుస్తుంది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను షాప్లో సరుకు కావాలంటే రిక్షా పెట్టుకుంటాను, ట్రాలీ పెట్టుకుంటాను, నా ఇష్టం, అంతే కదా. కానీ ఇక్కడ అట్లా ఉండదు. బెజవాడలో నువ్వు నీకు ఏరియాలో ఒక ముఠాని కమ్యూనిస్ట్ ఒకటి సర్టిఫికెట్ ఇస్తాడు, వాళ్ళని మాత్రమే నువ్వు పిలుచుకోవాలి. వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని పిలిస్తే స్ట్రైక్, నీ షాప్ మీద దాడికి వస్తారు, నీ షాప్ ముందు ధర్నా చేస్తారు, నువ్వు బూర్జువా అంటారు, పెట్టుబడిదారు అంటారు. ఆ పదాలు ఏందో కూడా అర్థం నీకు తెలియదు. నువ్వు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మార్క్స్ డిక్షనరీను కమ్యూనిస్ట్ డిక్షనరీలు తెలుసుకున్నాక ఓహో ఇదే ఇంత నేను ఇంత పెత్తందారయ్యానా అని. అంటే దాదాపుగా చెప్పాలంటే అమెరికాను యూరప్ దేశాల అధ్యక్షుల స్థాయిలో నిన్ను తీసుకెళ్ళిపోయి. కానీ ఈ కట్టుబాట్లు, ఈ యూనియన్లు అటు మీరు చెప్పిన ముఠా కార్మికులు ఇటువంటి వాళ్ళు ఉపాధిని నిలబెట్టాయి అంటారు, లేదంటే చాలా మంది రోడ్డును పడేవాళ్ళు అంటారు. 2 రకాలు ఉంటుంది. ఉపాధిని నిలబెట్టడం ఉంటుంది, రెండో వాడిని రాగనేకుండా కూడా ఉంటుంది. అదే ఇప్పుడు ముఠాలకు చేయడానికి బోల్డంతమంది రెడీలో ఉంటారు, వీళ్ళ దగ్గర లేకుండా పని చేయడానికి లేదు అక్కడ. అది కూడా ఉందిగా. ఇప్పుడు ఈ కమ్యూనిస్టు నమ్ముకుని ఆ యూనియన్ నమ్ముకుంటే మాత్రమే నీకు పని ఉంది, లేకపోతే నీకు పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు వీళ్ళు. అది మాఫియా కదా. ప్రజాస్వామ్యంలో ఎవడే పని అయినా చేసుకోవచ్చు, కానీ ముఠా కూలి పని చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ యూనియన్ లో ఉండి తీరాలి. వాళ్ళు ఇస్తే అది కూడా ఇంతని డబ్బులు తీసుకుంటారు అది బిళ్ళ ఇవ్వడానికి. ఆ బిళ్ళకి డబ్బులు ఇచ్చే నెంబరింగ్ ఇచ్చుకోవడానికి లెక్క. విడిగా మీరు వెళ్తే గనక షాప్ ఓడి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. అది కాంపిటీషన్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉన్నప్పుడు మనకు పోటీ లేదు, కానీ సదుపాయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయి. అదే ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ట్రావెల్స్ ఇవి నడుస్తున్నాయి. మీ సదుపాయం అయితే ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి మెరుగుపరిచారుగా. ఇప్పుడు ఈ వ్యాపారాల్లో అదే కదా మైనస్. ఎందుకని బెజవాడను మానేసి అందరూ హైదరాబాద్ పోయారు? హైదరాబాద్ లో ఇట్లా ఎందుకు లేదు? హైదరాబాద్ లో మరి ఎంతకంటే పెద్ద నగరమే కదా, బెంగళూరు ఎంతకంటే పెద్ద నగరమే కదా, మరి చెన్నై ఎంతకంటే పెద్ద నగరమే కదా. అక్కడెక్కడా లేనిది ఏంటి? ఇక్కడ మాత్రమే ఎందుకుంది? వాళ్ళకి ఒక భయాన్ని సృష్టిస్తారు. మీరు గనక అనైక్యంగా ఉంటే గనక మిమ్మల్ని దొక్కేస్తారు. కానీ దానివల్ల లబ్ధి పొందుతోంది వాళ్ళు. వీళ్ళకి ఏం చెప్తారు? ఇదిగో మీరు అందరూ యూనియన్గా ఉండడం వల్లే. కానీ వీడు సంపాదించుకున్న సొమ్ములు ఆడు మింగేస్తున్నాడు. ఇప్పుడు 10 మంది ముఠా 100 మంది ఉన్నారనుకోండి ముఠాలు, వాటాలు 110 వేయాలి. అందులో 2 వాటాలు తీసుకెళ్ళి మేస్త్రికి ఇవ్వాలా, 2 వాటాలు పార్టీ కమిటీ రాష్ట్ర కమిటీకి వేయాలి, ఒకటి జాతీయ కమిటీకి వేయాలి, ఒకటి జిల్లా కమిటీకి వేయాలి, మళ్ళీ అందరికి కలిపి సమస్యలు వస్తే తీర్చుకోవడానికి ఇంకొక వాటా వేయాలి.
అదే మామూలుగా అయితే ఎవరు డబ్బులు ఆడే సంపాదించుకుంటాడు కదా. కానీ సమిష్టిగా ఉన్నప్పుడు పరిష్కారం అంటారు. మరి సమిష్టిగా ఉన్నప్పుడు పరిష్కారం అయినప్పుడు సమస్యలే ఉండకూడదు, ఎంతకాలం పాటు అసలు ముఠాలకన్నా ఉండకూడదు కదా, ఎట్లా ఉంటుంది? కాబట్టి కమ్యూనిస్టులు అవతల వాళ్ళ అవిద్య లేదంటే కనుక ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడే తత్వాన్ని అడ్డు పెట్టుకుని నడుపుతారు. ఇప్పుడు వాళ్ళకి తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఉంది. తెలుగుదేశం పార్టీనేమో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలన్న ఆలోచన ఉంది. నువ్వు బీజేపీని వదిలేసి మనందరం వెళ్తాం అంటే నీ వల్ల నాకేందా ప్రయోజనం అంటే ఇదిగో జగన్ని నేను దెబ్బ కొడుతున్నాను చూడు అని ఈ గిఫ్ట్. ఇప్పుడు ఈ ఉదంతం తర్వాత జగన్ కూడా నేర్చుకోవాల్సిన పాఠం, జగనే కాదు ఏ రాజకీయ పార్టీ. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు తన పెన్షన్ 1000 రూపాయలు చేస్తానన్నాడు. 200 నుంచి 1000 రూపాయలు ఏకంగా చేశాడు. కానీ చివరిలోకి వచ్చేట్టు కదా అసంతృప్తి అయింది. ఇక అంతే ఉంది 5 ఏళ్ళు. దానివల్ల చివరిలో జగన్ పాదయాత్ర 2000 అనగానే ఒక్కళ్ళకిసారి అందరికి ఆశ, వెంటనే ఏం చేశాడు చంద్రబాబు 2000 ఇచ్చేసాడు. అదే కనుక ఏడాదికి 250 రూపాయలు చెప్పుడు పెంచుకుంటూ పోయింటే ఆయన పేరే గుర్తుపెట్టుకునేవాడు కదా. చివరిలో ఈయన 2000 చేస్తే జగన్ చెప్పాక 2000 చేశాడు. జగన్ అయితే 3000 ఇస్తాన్నాడు కదా. ఇది ఇప్పుడు ఆశా వర్కర్లది అంగన్వాడీలది అదే. అంగన్వాడీలది పాదయాత్ర సందర్భంలో జగన్ చెప్పింది ఏంటి, అప్పుడు వీళ్ళకి 6,500 ఎంత వచ్చేది. వస్తే అందులో 3,500 కేంద్రం, 3,000 రాష్ట్ర ప్రభుత్వం వస్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తెలంగాణలో అప్పుడు 9,000 10,000 ఉంది, దానికంటే 1000 ఎక్కువ ఇస్తానన్నాడు. అంటే 11,000. తను ఎన్నికవగానే అది ఇచ్చేసాడు, పెంచేసాడు వాళ్ళకంటే 1000. తర్వాత కేసీఆర్ 2022 టైంలో అంటే ఇంకొక ఏడాది ఎన్నికలు ఉన్నాయి అనగా అప్పుడు పెంచాడు ఆయన. అది కూడా ఆంధ్రాలో మనకంటే ఎక్కువ ఉన్నాయి అన్న తర్వాత పెంచాడు ఆయన. అది కూడా కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్స్ దేన్నో దృష్టిలో పెట్టుకుని పెంచాడు అన్నమాట. పెరిగినాయి. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంది, నువ్వు వాళ్ళకంటే 1000 ఎక్కువ ఇస్తానన్నావు కదా, నువ్వు ఇవి అంటారు. అంతవరకు తప్పు లేదు, 1000 పెంచమంటే పెంచేస్తాడు జగన్ కూడా. ఇక్కడ ఏమంటున్నారు 26,000 రూపాయలు. ఆశా వర్కర్కి 26,000 ఇవ్వాలంట, అంగన్వాడీకి 26,000 ఇవ్వాలంట, వాలంటీర్కి 26,000 ఇవ్వాలంట, మున్సిపల్ కార్మికుడికి 26,000 ఇవ్వాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 18,000 ఇస్తున్నారు, 15,000 16,000. అది అదేమంటే ఈ పని ఎవడు చేయడు కదా, కరెక్టే. ఈ పని నువ్వు చేయకపోతే మిషన్తో చేపిస్తారు, లేదా చేసేవాళ్లే వస్తారు, మేము తప్ప ఇంకెవరు లేము అనేటువంటి స్థితి ఇక్కడ క్రియేట్ చేయడం ఒక అనివార్యత. ఇదంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. జగన్ కి ఉచ్చు బిగించాలి. ఇప్పుడు వాళ్ళు రోజు ఈనాడు జ్యోతిలో కథనాలు, ఆ 4 ఛానళ్లలో కథనాలు 100 కొద్ది రాస్తున్నారు, కానీ జనాల మీద పెద్ద ప్రభావం చూపెట్టట్లా. అంటే వచ్చిన సొమ్ము అంతా లేదంటే చేసిన అప్పులన్నీ సంక్షేమానికి పెట్టడం వల్ల జీతాలు పెంచలేకపోతున్నారు, ఉద్యోగులు సరిగ్గా జీతాలు ఇవ్వలేకపోతున్నారు, ఇలాంటి అంగన్వాడీల డిమాండ్లను కూడా పరిష్కరించలేకపోతున్నారు. జీతాలు పెంచలేకపోతే తప్పు, జీతాలు ఆల్రెడీ పెంచుతారు. స్టార్టింగ్ లో అంగన్వాడీలకి అప్పుడు ఒకసారి పెంచారు స్టార్టింగ్ లో, తర్వాత ఏం పెంచలేదు అనేది కదా ఇప్పుడు వాళ్ళు పెంచేది. ఎప్పుడు పెంచుతారు అంటే దానికి జగన్ రాగానే ఆ రేంజ్ కి లెక్క ఉంటది. ఇప్పుడు వీళ్ళ పని ఎంత, అంగన్వాడీ ఎంత పని చేస్తుంది, ఒక వాలంటీర్ ఎంత పని చేస్తాడు. ఇప్పుడు ఒక సచివాలయ ఉద్యోగి ఉన్నాడు 35,000, 2,000 మందిని కాదు చూసుకునేది, 2,000 మందిని చూసుకుని ఒక 11 మంది స్టాఫ్కి తలకు ఒక 35,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మన కంపారిజన్ చెప్తాం. 2,000 మందిని చూసుకునే వాళ్ళకి 35,000 11 మందికి అంటే డివైడ్ చేస్తే ఎంత పడింది అక్కడ. వాలంటీర్కి 5,000 అంటే ఆ కంపారిజన్తో చేస్తే చాలా ఎక్కువ ఇచ్చినట్టుగా. అప్పుడు మనం వేరే ఎక్కువ ఇచ్చేవాడితో పోలుస్తున్నాం. ఇక్కడ 40 మందికేగా వాలంటీర్, 40 మందికి 5,000 ఏంటి, 2,000 మందికి 11,000 ఏంటి, అదే 35,000 ఏంటి, తేడా లేదా? ఇప్పుడు ఆ లెక్కన అయితే రేపు పొద్దున వాళ్ళు అడగలిగా మాకు 70,000 చెయ్యి వాళ్ళకి అనేటువంటిది. ఒక కోరిక పుట్టించడం ఎంతసేపు కోరిక. ఇప్పుడు ఇదేంటంటే కొండకి నిచ్చినేసాం, ఎంట్రిక వేసాం, వస్తే కొండ పోతే ఎంట్రిక ఓ 1000 పెరుగుద్దిగా. వీళ్ళు కూడా ఎలక్షన్స్ టైంకి చేస్తారు. ఎలక్షన్స్ టైంకి అయితే కనుక ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటది కదా, చేస్తారు అని. ఇప్పుడు దానికి లొంగుతాడా వంగుతాడా లేదని తేలాలంతే. మొన్న మధ్య ఉద్యోగులు పిఆర్సీ విషయంలో రోడ్డు ఎక్కారు, టీచర్లు కూడా రోడ్డు ఎక్కారు, ఇప్పుడు అంగన్వాడీలు. అంటే నిరసనలు పెరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా రేపు పొద్దున్న వాలంటీర్లు కూడా రోడ్డు ఎక్కబోతున్నారు అనేది వాళ్ళ ఆంధ్రజ్యోతి రాసిన కథనం. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే నిజంగా అటువంటి సిచ్యువేషన్ వస్తే ఏంటి పరిస్థితి? వాలంటీర్లు చేస్తే కనుక ఆటోమేటిక్గా తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు.
అవునా? పెద్ద ప్రాబ్లం లేదు. అంటే అంత ఇమీడియట్ గా అంత మందిని తీసే అసలు పెద్ద వాలంటీర్లు అంటే తక్కువ మంది ఏం లేరు కదా. ఎంతమంది ఉన్నా ఎక్కడికక్కడే కొత్త వాళ్ళు బోల్డ్ అంతమంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు. చాలా మంది ఇప్పుడు 60 నుంచి 80% మంది వాలంటీర్లు కొత్తోళ్లే. అందులో 70-80% మంది ఆడపిల్లలే ఉన్నారు. ఎందుకంటే అబ్బాయిలు వచ్చేటోడికి ముందు ఫ్రెష్ అనుకున్నారు అది ప్రెగ్నెంట్లు అవుతాయేమో అని. అవి కావని తర్వాత వాళ్ళు వేరే వృత్తులకు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు ఆ 40-50 ఏళ్లలో లేకపోతే ఆ పక్క సందుల్లో ఉండేటువంటి వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళు పెద్ద యాజిటేషన్ చేస్తారని నేను అనుకోను. ఇప్పుడు వాళ్ళని ఏమన్నా ఆర్గనైజ్ చేస్తే గనక ఏముంది, అది ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు మొదట్లోనైతే అందరినీ కలిపి ఎగ్జామ్స్ అయ్యో పెట్టి రాశారు. ఇప్పుడు అట్టేం లేదు, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. అట్లా ఇచ్చేటప్పుడు లోకల్ వైసీపీలో కార్యకర్తలు అందరూ వచ్చేస్తారు. అంతేనా? అంతే. కానీ అంటే 5,000 వేతనానికి కుదరదు. 5,000 వేతనానికి కార్యకర్తలు పని చేస్తారా అనేది కూడా డౌట్. ఇప్పుడు మరి వచ్చిన వాళ్ళు అందరూ ఎవరు అంటున్నారు? వీళ్ళే చెప్పారు వైసీపీ కార్యకర్తలు వాళ్ళని. మరి అంతే కదా. ఇప్పుడు మహిళకి ఎవడిస్తాడండి 25,000 50,000 జీతం ఇమీడియట్ గా అక్కడ 40 ఏళ్ళకి చూడటానికి? అలాగే 4 రోజులు పని కూడా ఏమి ఉండదు. 10 రోజులు అది కూడా ఏంది, పెన్షన్ ఒకటి మేజర్. మిగతాది ఏదైనా గవర్నమెంట్ యాక్టివిటీ అనుకున్నప్పుడు జరిగేటువంటి ఒత్తిడి, అంతకు మించి ఏం లేదు. అది వాళ్ళు ఎట్లాగో పార్టీ కోసం పనిచేస్తున్నారు, వీళ్ళందరూ విమర్శించి. కానీ 5 ఏళ్ళగా 5,000 రూపాయలకే పని చేయించుకోవడం అనేది పోనీ గౌరవ వేతనం పేరు పెట్టిన ఏది పెట్టినా పెంచాల్సిన బాధ్యత లేదా? బేసిక్గా ఇక్కడే ఒక పెద్ద గేమ్ ఏముందంటే, రేపు రాబోయే ఒక మంచి గురించి ముందుగా చెడుగా ప్రచారం చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ పత్రికలు చేస్తున్నటువంటి ఒక ఎత్తుగా. అదే చేస్తున్నాయి. 750 రూపాయలు పెంచాలని మొన్ననే ప్రకటించాడు ఆయన కారుమూరి. కాబట్టి అది పెంచబోతున్నారు కాబట్టి ముందుగా అది చాలదు 26,000 అని చెప్పి గొడవ చేయడు. వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఏమైనా యూనియన్ ఉందా? ఎవరు ఏ వాలంటీర్లు వచ్చి చెప్పారు వీళ్ళకి? అంటే ముందు రెచ్చగొడుతున్నారు. ఫ్రంట్ పేజీలో వార్త రాసినప్పుడు 29 నుంచి వాలంటీర్లు ఆర్గనైజ్డ్ గా లేరు, వాళ్ళు కమ్యూనిస్ట్ యూనియన్లలో లేరు. కాబట్టి అందుకని వాళ్ళని ఇప్పుడు ఒక యూనియనైజ్ చేయడం కోసం జరుగుతున్న కుట్ర. అది తెలుగుదేశం అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు ఆడుతున్నటువంటి ఒక డ్రామా. అంటే ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి వాళ్ళు స్కెచ్లు వేస్తున్నోళ్ళు, అందులో ఇది ఒక ప్రణాళిక అంతే. అంటే కమ్యూనిస్టులు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉండదా నిజంగా? సపోర్ట్ ఏంటి అసలు? కమ్యూనిస్టులే వాళ్ళు. అంతేనా? వాలంటీర్లు అనేది వాళ్ళ కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తారు. మేబీ ఏమన్నా ఇప్పుడే బిగిన్ చేసి ఉంటారు కొంతమందిని ఆ రూట్ లో నుంచి. అంగన్వాడీ వెనక వాళ్ళు ఎలాగా ఉన్నారు, ఆశా వర్కరు అన్నిటి వెనకాల వాళ్ళే ఉంది. ఇదిగో ఎన్ని మేము చేపిస్తున్నాం, ఇందులో మీరు కూడా వెళ్ళి పెట్టండి. అంటే వీళ్ళు ఆర్గనైజింగ్ టీమ్ కాదు కదా ఒక రకంగా వాలంటీర్లు అనేది, కనీసం అవుట్ సోర్సింగ్ కూడా కాదు కదా. పెద్ద ఇష్యూ కాదు, మేబీ సొల్యూషన్ ఉంటది దానికి. మిగతా మూడింటి దాని అయితే మాత్రం చేస్తారు. మెయిన్ ఏంటంటే పబ్లిక్ లో ఒక అసహ్యాన్ని పుట్టించాలన్నది ఒక ప్రణాళిక. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పట్ల పాజిటివ్ కుదరట్లేదు. రెండే కాన్సెప్ట్లు, ఒకటి మనకి అనుకూల ఓట్లు సృష్టించుకోవడం, రెండు ఎదుటోళ్ళకి వ్యతిరేకత ఓట్లు సృష్టించడం. ఇప్పుడు చంద్రబాబుని చూసి ఓటు వేయాలని కాదు, జగన్ ని చూసి చంద్రబాబు ఓటేయండి అని చెప్తున్నారు. అంతే కదా. అందులో ఈ ఆందోళనలో ఇప్పుడేంటి, వీళ్ళు చేయకపోతే శానిటేషన్ చెత్త అంతా ఎక్కడదక్కడ ఉంటది, వాళ్ళని తిట్టుకోము. అప్పుడు ఇదివరకు రోజుల్లో నాకు బాగా గుర్తు ఏంటంటే, రోడ్లో గుంట దగ్గర ఇబ్బంది పడితే కార్పొరేషన్ తిట్టుకునేవాళ్ళం, కార్పొరేటర్ని తిట్టుకునేవాళ్ళం, లేకపోతే కార్పొరేషన్ తిట్టుకునేవాళ్ళం. ప్రభుత్వం లేకపోతే అక్కడ అధికారికంగా పార్టీ లేకపోతే కమిషనర్నో లేకపోతే వాళ్ళని తిట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, గుంటలో కలుక్కనగానే జగన్ తింటారు. ఎందుకని పత్రికలు అట్లా క్రియేట్ చేసినాయి మనకి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చేడు లోకల్ అధికారం తిట్టేవాళ్ళం, జగన్ వచ్చిన దగ్గర జగన్నే తిడతాను. ఇప్పుడు ఇది కూడా అంతే. ఇక్కడ ప్రధానికి జగన్నే దుర్మార్గుడిగా చూపించడం అనేటువంటిది ఒక ఫినామినా. వాళ్ళు అది ఒక వ్యూహాత్మకంగా నడుపుకొస్తున్నారు దాన్ని. వీళ్ళకి దాని దగ్గర ఆపోజిట్ స్ట్రాటజీ లేదు, దానికి ఎవరు ఏం చేయలేం. అంటే ప్రతి ఉద్యోగం నుంచి, ప్రతి ఉద్యోగ సంఘం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు ఈ 5 ఏళ్లలో. అది రేపు పొద్దున దెబ్బ కాదా? ఇప్పుడు ఇంతకుముందు ఈ ఓటు అనేది కన్ఫర్మ్డ్ కాదు, ఎవడున్నా ఎంతో కొంత చివరిలో గొడవ చేయాలి, ఎంతో కొంత సంపాదించుకోవాలి గొడవ చేస్తే అనే రూట్లోనే ఉంటది. ఇచ్చారని ఓట్లు వేయరు, ఎవరని చెప్పి ఓట్లు మానరు. ఇచ్చినటువంటి వాళ్ళకి అపారమైన ప్రేమ చూపెడితే, ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఇవాళ మీకు జాబ్ కావాల్సి వచ్చింది, నా దగ్గరికి వచ్చారు, అప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి అన్నారు అనుకోండి మీరు, నేను వెంటనే ఇదిగో నీకు 10,000 రూపాయలు ఇస్తానయ్యా అనగానే మీకు తృప్తి ఉంటుంది. ఫస్ట్ దిగిపోతారు, సార్ మీరు సూపర్ సార్ అని నలుగురికి చెప్తారు. 4 రోజులు పోయాక మీరు సెటిల్ అయిపోయారు.
అప్పుడు మీకు 25,000 రూపాయల జీతం ఆఫర్ వచ్చినప్పుడు మీరేం చూస్తారు? సాయి నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చాడు కాబట్టి ఉందామంటుందా? ఆ తొక్క ఆయనకి ఇచ్చిన దానికి కానీ ఆయనకి బాగానే పని చేసేది, నెక్స్ట్ కూడా చూసుకుందాం అంటారు. ఇది నా లైఫ్ కూడా చూసుకోవాలి కదా అనుకుంటారు. ఉద్యోగుల లెక్క కూడా అంతే ఉంటది. అవతల నాయకుడిని నమ్మేటట్టయితే ఒక రూట్ ఉంటుంది, నమ్మకపోతే ఇంకో రూట్ ఉంటుంది. కానీ జీతాల విషయంలో ఒక నెగ్లిజెన్సీయో లేకపోతే జగన్ గారి ప్రభుత్వంలో వాళ్ళకి చేయలేకపోవడం ఈ 5 ఏళ్లలో జరగడం, అంటే కామన్గా ఎప్పుడు ఒకే జీతంలో ఉండాలని ఎవరు అనుకోరు. వీళ్ళకి పెరుగుతున్న ఖర్చులు ఇచ్చే వీళ్ళని పెంచాలనుకుంటారు. 5 ఏళ్ల నుంచి అదే జీతాలకు పనిచేయడం ఇబ్బంది. పెంచలేకపోవడానికి కూడా కారణం ఆయన 6,500 రూపాయల జీతాన్ని 11,000 చేయకుండా ఏడాదికి 1,000 పెంచి ఉంటే సరిపోయండి. ఇది పెన్షన్ గనక కేసీఆర్ 2,000 రూపాయలు చేసేసి ఊరుకునిపోయాడు కాబట్టి నచ్చలేదు. వీళ్ళు 4,000 ఇస్తానంటే ఓకే అన్నారు. మన కేసీఆర్ చెప్పినట్టు ఏడాదికి 500 రూపాయలు పెంచుతానన్నట్టే. అంతే. కాబట్టి ఇవాళ ఉన్న ఫార్ములా జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను రాగానే 10,000 చేస్తానని అంతం అనకూడదు. దశల వారీగా పెంచుకుంటూ వెళ్తాం, నీకు 10,000 చేస్తాం. ఇప్పుడు కూడా మేబీ అదే చెప్తారేమో, ఏడాదికి 500 1000 పెంచుతాం అనేసి. అలా చెప్తేనే తెలంగాణ రిజెక్ట్ చేశారనేది. మరి లెక్కనైతే కూడా తీసేశారుగా. చంద్రబాబు నాయుడు అట్ట ఇచ్చారు కాబట్టి తీసేశారుగా. ఒకేసారి దమ్ పెంచారుగా 2,000. మరి చంద్రబాబు ఓడించారుగా. ఒక్క పాయింట్ అదే ప్రతిదానికి కూడా ఒక్క పాయింట్ ఉండదు, 100 పాయింట్లు అదొకటి. ఇప్పుడు ఈయనకి కూడా ఇది ఒకటి చూద్దాం. నిజంగా అంగన్వాడీల విషయంలోనే, వాలంటీర్ల విషయంలో, లేదంటే ఉద్యోగుల విషయంలో జీతాల పెంపుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అందుకే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇది ఎంతవరకు రేపొద్దున కలిసి వస్తుంది లేదంటే ఎఫెక్ట్ అవుతుంది చూద్దాం.